టీడీపీ వైసీపీ సవాళ్లు ప్రతి సవాళ్లతో తిరుపతి అట్టుడికిపోతోంది. టీటీడీలో గోవుల మృతిపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అర్ధరాత్రి నుంచే తమని హౌస్ అరెస్టులు చేశారు అంటూ విమర్శించారు భూమన కరుణాకర్ రెడ్డి. తమ పార్టీ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. 50 మంది పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టారు. ఎస్పీతోనే అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు భూమన. అర్ధరాత్రి నుంచే మాకు సంబంధించినటువంటి నాయకులను, మా మేయర్ దగ్గర నుంచి కార్పొరేటర్లని, ముఖ్యమైనటువంటి నాయకులను, కార్యకర్తల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఛాలెంజ్ విసిరినటువంటి ప్రభుత్వం చేసిన నిర్వాకం ఇది. రాత్రి నుంచే నా ఇంటిని పూర్తిగా పోలీసు వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారు. మేమందరము కూడా బయలుదేరితే మమ్మల్ని అస్సలు బయటికి రానివ్వలేదు. బయటికి రానివ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున తోసివేయటం జరిగింది. అదే భూమన వ్యాఖ్యల్ని ఖండించారు హోంమంత్రి అనిత. తిరుపతిలో ఎవరిని నిర్బంధించలేదని, గత ప్రభుత్వమే హౌస్ అరెస్టులు చేసేది, తాము అధికారంలోకి వచ్చాక హౌస్ అరెస్టులు లేవు అని చెప్పారు ఆమె. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలానా వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేశారని కానీ, పలానా వ్యక్తిని నిర్బంధించారని కానీ ఒక్కటి చెప్పండి. మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. ఇంతకు ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకు వస్తున్నాడంటే నా ఇంటి ముందు 10 పోలీసులు, పల్లా శ్రీనివాస్ గారి ఇంటి ముందు 10 మంది పోలీసులు, మమ్మల్ని బయటికి రాకుండా మా ఇంటి ముందు కుర్చీలు వేసుకొని 2 కానిస్టేబుళ్ళు. ఈ కల్చర్ పోయిందండి. మీరు ఏదైనా మీకు స్వతంత్ర, ఇప్పుడు అక్కడ ఎస్పీ చెప్పింది ఏంటి, రండి అక్కడ ఏదైనా గొడవ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక వర్గం ఒకసారి వెళ్ళండి, ఇంకో వర్గం ఇంకొకసారి వెళ్ళండి అని చెప్పారు తప్పించి ఎక్కడా కూడా ఎవరిని కూడా నిర్బంధించలేదు. మేము హౌస్ అరెస్ట్లో నిర్బంధించడం లాంటివి ఏమీ లేవు. పరదాలు లేవు, చెట్లు కొట్టడాలు లేవు, ఏమీ లేవు. సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన సాగుతుంది. గోశాల సవాళ్లతో ఉదయం నుంచి హై డ్రామా నడిచింది. గోశాల దగ్గరకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు భూమనకి ఫోన్ చేశారు. మేము వచ్చాము, మీరు రండి అంటూ భూమనని కోరారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. టీడీపీ ఎమ్మెల్యేలు తనకు ఫోన్ చేయడం ఒక పబ్లిసిటీ స్టంట్ అంటూ సెటార్లు వేశారు భూమన. టీటీడీలో గోవుల మృతిపై సవాల్ చేసిన పల్లా శ్రీనివాస్ రాకుండా తోక ముడిచారని, ఎప్పుడు రమ్మన్నా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం ఇంకా కంటిన్యూ అవుతోందా? టీడీపీ నేతలు మేము వచ్చాము, సవాళ్లు స్వీకరించి మీరు చర్చకి రండి అంటున్నారు. మరి భూమన ఏమంటూ ఉన్నారు? మరొక వైపు పల్లా వర్షన్ ఏంటి? అంటే ఉదయం వరకు నుంచి కూడా నాటకీయ పరిణామాలే గోశాల దగ్గర జరిగిన, ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం అయితే పటిష్టమైన బందోబస్తు కూడా గోశాల వద్ద కొనసాగుతుంది. నేను ప్రస్తుతం గోశాల దగ్గరే ఉన్నా. ఇక్కడ పోలీస్ బందోబస్తు ఉంది. అనుమతి లేనిదే ఎవరిని కూడా లోపలికి అనుమతించబోమని బయట బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా నడిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి నుంచే భూమన కరుణాకర్ రెడ్డి అట్లాగే టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మధ్య ట్వీట్ల వ్యవహారం జరిగిన తర్వాత ఆసక్తికరంగా మారింది. గత 8-10 రోజులుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఒక హై టెన్షన్ వాతావరణం నుండి హీట్ పుట్టించిన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే 6 ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో పాటు 7 మంది ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం 9:30-10 గంటల లోపే. 10 గంటలకంతా పల్లా శ్రీనివాస్ సవాలు విసిరాడు కాబట్టి ఆ సవాలు స్వీకరించి కరుణాకర్ రెడ్డి ఇక్కడికి రావాలన్న ప్రధాన డిమాండ్తోనే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కూటమికి సంబంధించిన జనసేన ఎమ్మెల్యే కూడా ఇక్కడ డిమాండ్ చేశారు. అయితే కరుణాకర్ రెడ్డి రావాలి అంటే పోలీసులు మాత్రం ఇక్కడ కండిషన్ పెట్టారు. ఎవరు నేతలు గుంపులుగా రావద్దు, బలప్రదర్శన చేసుకునేందుకు గోశాల వేదిక కాకూడదు అని చెప్పేసి ఎస్పీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు వస్తారో వాళ్ళ వెనుకున్న భద్రతా సిబ్బంది కానీ, లేదంటే ప్రతిపక్షం నుంచి వచ్చే వాళ్ళ వెంట వచ్చే వ్యక్తులు కానీ ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా రావద్దు, అవసరమైతే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఎస్పీ చెప్పిన తర్వాత ఎమ్మెల్యేలు, గన్మెన్లతో పాటు కొద్దిమంది టీడీపీ నేతలు కూడా గోశాలకు చేరుకున్నారు. అయితే 12 గంటల సమయంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే 2 గంటల పాటు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఏదైతే సవాలు విసిరావో, ఏదైతే టీటీడీ గోశాలపై దుష్ప్రచారం చేస్తారో దానికి వ్యతిరేకంగా ఒకవేళ మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే దాన్ని నిరూపించేందుకు కరుణాకర్ రెడ్డి ఇక్కడ రావాలని చెప్పేసి నేరుగా కరుణాకర్ రెడ్డికే ఫోన్ చేశారు. అయితే కరుణాకర్ రెడ్డి ఎస్పీతో మాట్లాడి సెక్యూరిటీ ఎస్కార్ట్ పంపిస్తే ఖచ్చితంగా తాను అక్కడికి వస్తారని చెప్పిన తర్వాత కొద్దిసేపటికే తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు భూమన అభినయ్ కూడా ఇక్కడికి వచ్చారు. అదే భూమన అభినయ్ని పోలీసులు అడ్డుకున్నారు. గురుమూర్తి మారుతూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగాడు.
పూర్తిగా అంటే కరుణాకర్ రెడ్డి వస్తే తాము చర్చించేందుకు తాను నిజాలు చూపిస్తే తాను స్వాగతించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఈ రకంగా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. వాస్తవాలు నిజాలు ఉంటే బయట పెట్టేందుకు కరుణాకర్ రెడ్డికి రావాలి. ఒక హైడ్రామా ఒక నాటకం ఆడే విధంగా కరుణాకర్ రెడ్డి గోశాలను కూడా రాజకీయం చేయడం సరైంది కాదు అన్నదే ఎమ్మెల్యేల వాదన. ఈ నేపథ్యంలోనే తర్వాత కరుణాకర్ రెడ్డి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఒక డ్రామాను లేదంటే ఒక కామెడీ షోను అక్కడ చేశారని చెప్పేసి ఆరోపించిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఇంకా మరింత ఆసక్తిగా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు ఎల్లుండి కూడా తాను సమయం ఇస్తాను, ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేలు కానీ పల్లా శ్రీనివాస్ గారి ఇక్కడికి వస్తే తాను నిజాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. కాబట్టి మరి రేపు ఎల్లుండి కూడా ఈ వాతావరణమే ఇక్కడ ఉండే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఫైవ్ లో సెకండ్ టాపిక్ చూద్దాం. సిట్ వేటతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సిట్ అధికారులు విచారణకి హాజరు కావాలని కసిరెడ్డికి ఇప్పటికే 4 సార్లు నోటీసులు జారీ చేశారు. 4వ నోటీసులో 19న సిట్ విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. అయితే కసిరెడ్డి స్పందించకపోవడంతో ఇప్పుడు ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. రేపు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకి కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కేసు నమోదైన తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. దాంతో ఆయన కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో పలు కంపెనీలు స్థాపించడంతో 3 రోజులుగా ఇక్కడే మకాం వేశారు. కసిరెడ్డి ఆయన బంధువుల కంపెనీలపై దృష్టి సారించారు. ఆర్థిక లావాదేవీల్ని క్షుణ్ణంగా పరిశీలించే పనిలో పడ్డారు. లిక్కర్ కేసులో పక్కదారి పట్టించిన నిధులతో పెట్టుబడులు పెట్టిన ఆయా సంస్థలు, వ్యక్తుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంతో పాటు సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి సిట్ విచారణకి హాజరవుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి విజయసాయిరెడ్డి కమెంట్స్ తర్వాతే లిక్కర్ కేసులో కసిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దాంతో నోటీసులపై నోటీసులు ఇస్తూ ఆయన కోసం సిట్ అధికారులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ విచారణకి విజయసాయిరెడ్డి హాజరైతే ఇంకా ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయా అన్న ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి పేరు లేనప్పటికీ ఆయన ఇచ్చే సమాచారంతో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చిక్కులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, చెప్పండి, ఈసారైనా కసిరెడ్డి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? సిట్ అధికారుల సోదాల్లో ఎటువంటి విషయాలు బయటకు పడ్డాయి? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటివరకు లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ సుదీర్ఘంగా విచారణ చేపడుతోంది. విచారణలో భాగంగానే మొత్తం పక్కదారి పట్టినటువంటి నగదుకు సంబంధించి లెక్క తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తాం. అందులో భాగంగా కీలక ఆధారాలను సేకరించిన తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి వరుసగా సిట్ అధికారులు నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణ హాజరు కావాలని 4 సార్లు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన తండ్రికి నోటీసులు జారీ చేసి రేపు విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి రావాలంటూ కూడా నోటీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే లిక్కర్ ద్వారా పక్కదారి పట్టించినటువంటి డబ్బు ఉందో ఆ డబ్బుతోటి వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ఇతరత్ర రంగాల్లో ఆయనకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ప్రయత్నం చేస్తానని ప్రధానంగా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే ఇటు సినిమా రంగానికి సంబంధించుకోవచ్చు, రియల్ ఎస్టేట్కి సంబంధించుకోవచ్చు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వాళ్ళ రంగాల్లో ఆయన పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ఆయనకు సంబంధించిన ఎఫ్ఓఏ అనే ఒక సంస్థ కూడా గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినట్టు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనేటువంటి సంస్థ, ఆ సంస్థ ద్వారానే మొత్తం కార్యకలాపాలను కూడా ఆయన కొనసాగిస్తున్నారు. ఆ సంస్థకు సంబంధించిన ఉద్యోగులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు తీసుకొచ్చిన డబ్బు అంతా ఏ సంస్థలకు మళ్లించాడు, ఎలా మళ్లించారు, ఎవరి ద్వారా వాటిని పెట్టుబడులు పెట్టించారనే కోణంలో కూడా ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. 3 రోజులుగా కూడా హైదరాబాద్లో ప్రస్తుతం సిట్ ఇదే కోణంలో దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఆయన బంధువులకు సంబంధించిన కార్యాలయాలు కూడా సోదాలు చేస్తున్నప్పటికీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రం ఎక్కడా కూడా ఆయనకు సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు. సిట్ విచారణకు కూడా హాజరు కాలేదు. కోర్టు కూడా చాలా స్పష్టంగా ఆయన విచారణకు హాజరు కావాలని కూడా చెప్పింది. ఇదే కేసులో నోటీసులు అందుకున్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి కూడా హైకోర్టు చాలా స్పష్టంగా కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. విచారణకు హాజరు కావాలి, విచారణ సందర్భంగా సీసీటీవీ పర్యవేక్షణలో ఆయనకు సంబంధించి విచారణ కొనసాగుతుంది, విచారణ సహకరించాలని కూడా స్పష్టం చేసింది. ఇక విజయసాయిరెడ్డి కూడా విచారణకు హాజరు అవుతానంటూ చెప్పడం, మరోవైపు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన తర్వాతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి పేరు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసులో సిట్ విచారణ రేపు జరగబెట్టేటువంటి విచారణ ఎలా ఉండబోతోంది, కీలక ఆధారాలు వెలుగులోకి వస్తాయా, సాయిరెడ్డి ఏ రకంగా నోరు తెరిచి ఏ అంశాలను వెలుగులో తీసుకురాబోతూ ఉన్నారనేటువంటి ఆసక్తి అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున నెలకొంది. రేపు కీలకమైనటువంటి విచారణ సిట్ కార్యాలయంలో అయితే జరగబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.
నెక్స్ట్ స్టోరీ చూద్దాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. జీవీఎంసీలో మరో 2 రోజుల్లో జరగనున్న కౌన్సిల్ సమావేశం ఉత్కంఠ రేపుతోంది. మేయర్పై అవిశ్వాస నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు ప్రతివ్యూహాలు అమలు చేస్తూనే ఉన్నాయి. ఇక అవసరమైన బలంతోనే సమావేశానికి వెళ్లాలని కూటమి నిర్ణయించింది. 3 వైసీపీ కార్పొరేటర్లు కూటమికి జై కొట్టడంతో మేయర్ పీఠం కైవసం దిశగా అడుగులు వేస్తోంది. ఇక జనసేన కార్పొరేటర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఉత్కంఠ పరిస్థితుల్లో అవసరమైతేనే 24 గంటల పాటు క్యాంపునకు వెళ్లాలని జనసేన నేతలకి మంత్రి ఆదేశాలు ఇచ్చారు. అవిశ్వాసం నేపథ్యంలో వైసీపీకి చెందిన 3 కార్పొరేటర్లు జనసేనలో జాయిన్ కానుండడంతో కూటమి బలం 64కు చేరింది. మరో 11 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు కూడా ఉండటంతో మొత్తంగా కూటమికి 75 కార్పొరేటర్లు అయ్యారు. అయితే జీవీఎంసీలో మొత్తం సభ్యుల సంఖ్య 111 మంది కాగా మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే 74గా ఉంది. ఈ లెక్కన విశాఖ మేయర్ పీఠం కూటమి దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మలేషియాలో ఉన్న కూటమి కార్పొరేటర్లు నేరుగా కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. ఇదిలా ఉంటే ఫుల్ మెజారిటీతో సత్తా చాటాలని కూటమి ప్రయత్నిస్తుండగా అవిశ్వాసం వీగిపోయేలా చూడాలని వైసీపీ పావులు కత్తుతోంది. వ్యూహాత్మకంగా వైసీపీ గుర్తుతో గెలిచిన కార్పొరేటర్లకి విప్ జారీ చేసింది. వైసీపీ నుంచి 58 మంది కార్పొరేటర్లు గెలవగా మారిన రాజకీయ పరిణామాలతో 27 మంది కూటమి వైపు వెళ్లారు. అయితే కూటమి నేతలు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తుండటంతో జీవీఎంసీలో ఎల్లుండి ఏం జరుగుతుందనేది హీట్ పెంచుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జీవీఎంసీ మేయర్పై ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి రేపు ఒక్కరోజే గడువు ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కూటమి ఒకవైపు మరోవైపు వైసీపీ తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఒకవైపు పూర్తి బలంతో సమావేశానికి వెళ్ళి మేయర్పై అవిశ్వాసం నెగ్గాలని కూటమి ప్రయత్నిస్తుండగా దాన్ని వీగిపోయేలా చూడాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే తమ పార్టీ సింబల్పై గెలిచిన సభ్యులందరికీ వైసీపీ కాసేపటి క్రితం విప్ పత్రాలపై ఆ పార్టీ సీనియర్ నేత తైనాల విజయ్ కుమార్ విప్గా ఉన్నారు. అతను పూర్తి స్థాయిలో సంతకాలు చేసి ఒక్కొక్క సభ్యులకు పంపే ప్రయత్నం ప్రారంభించారు. అయితే దీంతోపాటు 58 మంది ఆ వైసీపీ కార్పొరేటర్లతో పాటు మరోవైపు 3 ఎవరైతే ఆ జీవీఎంసీలో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారో వారికి కూడా ఈ విప్ కూడా జారీ చేస్తున్నారు. ఎందుకైతే ఏదైతే మేయర్కు వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్లో అవిశ్వాస తీర్మానానికి కూటమి ప్రవేశపెడుతుందో దానికి అనుకూలంగా ఎవరు వెళ్ళకూడదు, దానికి పార్టీకి ధిక్కరించి ఎవరు కూడా ఆ సమావేశానికి హాజరు కాకూడదు. ఒకవేళ వెళ్ళినా సరే దానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఒక విప్ను వైసీపీ జారీ చేసింది. మరోవైపు మలేషియాలో ఉన్న కూటమి కార్పొరేటర్లంతా కూడా రేపు విశాఖకు చేరుకొని విశాఖలో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా శివారు ప్రాంతంలో ఉన్న ఒక శిబిరానికి వెళ్ళబోతున్నారు. అక్కడ నుంచి నేరుగా ఎల్లుండి ఆ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్నారు. మరోవైపు శ్రీలంకతో పాటు కేరళ మరో చోట ఉన్న వైసీపీ కార్పొరేటర్లంతా ఒక చోట చేరి ఎల్లుండి అంటే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే ఎల్లుండి 20వ తేదీ నాటికి విశాఖ వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈలోగా ఎవరెవరైతే ఈ కార్పొరేటర్లు ఉన్నారో ఒకవైపు కూటమి మరోవైపు వైసీపీ ఎవరికి వారు రాజకీయ నేతలు తమదైన స్థాయిలో పగలు కదుపుతున్నారు. ఒకవైపు కూటమి వైపు వెళ్ళిన వైసీపీ కార్పొరేటర్లను మళ్ళీ తమ వైపు తిప్పుకునేలా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే దాదాపుగా బలం అంటే అవిశ్వాస తీర్మానం కోసం దాదాపుగా 111 మంది ఆ జీవీఎంసీ సభ్యుల్లో దాదాపుగా 2/3 అంటే 74 మంది ఉండాలి. ఇప్పటికే పూర్తి స్థాయిలో బలం అంటే 75 మంది సభ్యులతో కూటమి ప్రస్తుతానికి తమ వైపు పూర్తి బలం ఉంది అని కూటమి నమ్మకంతో ఉండగా మరోవైపు వైసీపీ కూడా ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు అవసరమైన బలం తమ వైపు ఉందని నమ్మకం చూస్తుంది. అయితే ఈ నేపథ్యంలోని అటువైపు ఎవరైతే వైసీపీ నుంచి ఆ కూటమి వైపు వెళ్ళారో కూటమి సభ్యులకు కూడా వైసీపీ సభ్యులకు ఆ వైసీపీ నేతలు మళ్ళీ టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎల్లుండి జరగబోయే ఈ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఎటువంటి పరిణామాలు దారితీస్తుందని ఆసక్తి నెలకొంది. థ్యాంక్ యూ ఖజా. ఎక్స్క్లూజివ్ వార్త. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ బీజేపీ బెదిరింపులకు కేసులకు భయపడదు అన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అక్రమ కేసులతో కాంగ్రెస్ ప్రతిష్టని దెబ్బతీయాలి అనేది బీజేపీ వ్యూహం అన్నారు. ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్, ట్యాంక్ బండ్పై బీజేవైఎం నిరసనలతో రాజకీయం వేడెక్కింది. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్లో సోనియా, రాహుల్ను చేర్చడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ ఈడీ ఆఫీస్ ముందు భారీ ఆందోళన నిర్వహించింది తెలంగాణ కాంగ్రెస్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ఇన్ఛార్జీలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తుందంటూ నిరసన తెలిపారు. గుజరాత్లో రాహుల్ అడుగుపెట్టి ప్రధాని మోదీని ప్రశ్నించడంతోనే గాంధీ కుటుంబంపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. उससे जो कंपन हुआ वो सामने आया है और उसको लेकर ये मुकदमा दायर
किया गया। హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ ఎక్కడా జరగలేదన్నారు తెలంగాణ మంత్రులు. దేశ స్వాతంత్ర్యం కోసం పనిచేసిన పేపర్ను, జర్నలిస్టులను కాపాడేందుకు కాంగ్రెస్ చందాలేసుకుని సంస్థను కాపాడిందన్నారు. కులగణన, ఈవీఎంలు, వక్ఫ్ బిల్లులపై ప్రశ్నిస్తున్నందుకు గాంధీ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎంతో త్యాగాలు చేసి అనేక మంది ప్రధానమంత్రులుగా చేసి అతిపెద్ద కుటుంబంగా పేరుగాంచినటువంటి ఆ కుటుంబాన్నే జైల్లో పెట్టడం కోసం, కేసులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మనమెంత అని చెప్పి ప్రతివాడు భయపడాలనేటువంటి ఆలోచనతో మీరు చేసిన కుట్ర తప్ప ఇందులో ఏమీ లేదనేటువంటి విషయం ఈ దేశంలో ఉన్న అందరికీ తెలుసు. ఈడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన ధర్నాకు కౌంటర్ గా బీజేవైఎం ఆందోళన చేపట్టింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీజేవైఎం నేతలు ధర్నాకు దిగారు. బీజేపీ ఈడీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన బీజేవైఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హెరాల్డ్ కేసుపై నేషనల్ వైడ్ గా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుంటే బీజేపీతో ఆ పార్టీ అనుబంధ సంఘాలు కూడా కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. పోటాపోటీ నిరసనలు, పరస్పర విమర్శలతో ఈ కేసు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. నేషనల్ హెరాల్డ్ కేసుతో తెలంగాణలో రాజకీయం అట్టుడుకుతోందని చెప్పాలి. రెండు పార్టీలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. మరి రెండు పార్టీల వర్షన్ ఏంటి? బీజేపీ ఏమంటోంది, కాంగ్రెస్ ఏమంటోంది? పూర్తి వివరాలు మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్. ఎస్, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నమోదు చేసినటువంటి ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను పెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తూ కాంగ్రెస్ ఈరోజు ఈడీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగిన నేపథ్యంలో పోటాపోటీగా ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్ తీరును నిరసిస్తూ కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఇరు వర్గాలు కూడా ఏదైతే కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడైతే భయపడుతుందో అప్పుడు కావాలని కేసులు ముందుకు తీసుకొస్తూ కాంగ్రెస్ను భయపెట్టాలని చూస్తుంది. కానీ స్వాతంత్రం తీసుకొచ్చింది కావచ్చు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం, వారు ఎప్పుడు కూడా ఈ కేసులకు భయపడబోరంటూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈడీ కార్యాలయం ఎదురు చేసినటువంటి ధర్నాలో పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా ఈడీ కార్యాలయం ఎదుట చేసినటువంటి ధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొద్దిమంది చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఆరోపణలకు దారితీశాయని చెప్పాలి. ముఖ్యంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కావచ్చు, అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, బీజేపీ నేతలపై చేసినటువంటి వ్యాఖ్యలపై ఇటు బీజేపీ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీజేపీ డెఫినెట్గా ఎక్కడా కూడా ఈ ఆందోళన సహించేది లేదు, దొంగే దొంగ అన్నట్లుగా కాంగ్రెస్ తీరు ఉంది. దానికి నిరసనగానే ఈరోజు ఆందోళనకు దిగాం. రేపు కూడా ఏదైతే కిషన్ రెడ్డి కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు డెఫినెట్గా కాంగ్రెస్ నేతలకు క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విద్యాసాగర్. ఇక వక్ఫ్ చట్టంపై దాఖలుకు సంబంధించి పిటిషన్స్ పై కౌంటర్ దాఖలు చేయడానికి వారం రోజులు గడువు కావాలని కేంద్రం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. కేంద్రం విజ్ఞప్తికి సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. అప్పటి వరకు వక్ఫ్ చట్టంపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. వక్ఫ్ బోర్డుల్లో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చట్టంపై విచారణను మే 5వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. వక్ఫ్ బై యూజర్ ని అమలు చేయబోమని సుప్రీంకోర్టుకి ఇప్పటికే కేంద్రం తెలిపింది. వక్ఫ్ బోర్డు కౌన్సిల్లో ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అన్ని పిటిషన్స్ ని విచారించడం సాధ్యం కాదని, మొదట దాఖలైన 5 పిటిషన్స్ ని విచారిస్తామని సిజేఐ సంజీవ్ ఖన్నా వెల్లడించారు. వక్ఫ్ లో ముస్లిమేతరులను నియమించరాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తుల్ని డీనోటిఫై చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యల సారాంశం ఏంటి? వక్ఫ్ సవరణ చట్టం పైన స్టాటస్ కో విధించడం జరిగింది సుప్రీంకోర్టు. మే 5వ తేదీ తదుపరి విచారణ జరిగేంత వరకు కూడా ఈ సవరణ చట్టం తీసుకొస్తూ పార్లమెంట్లో ఏదైతే కేంద్రం చట్టం చేసిందో, సో ఇందులో చేసిన సవరణలు ముఖ్యంగా ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా నియమించడం కానీ, లేక జిల్లా అధికారులకి అధికారాలను కట్టబెట్టడం కానీ, మిగతా మార్పులకు సంబంధించి స్టాటస్ కో అనేది కొనసాగుతోంది. పిటిషనర్లు అలాగే సుప్రీంకోర్టు ఏవైతే అభ్యంతరాలని కేంద్రం ముందుంచడం జరిగిందో వాటిపై సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల గడువును ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరడం జరిగింది.
తదుపరి విచారణ మే 5వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఇందులో ఇటు ముస్లిం మతపరమైన అంశాలకు హక్కులకు ఉల్లంఘన కలుగుతుందని చెప్పి పిటిషనర్లు ప్రధానంగా సుప్రీంకోర్టులో పేర్కొనడం జరిగింది. అయితే అన్ని పిటిషన్లను విచారించడం సాధ్యం కాదు. 5 ప్రధాన పిటిషన్లపై విచారణ జరుపుతామని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. స్టాటస్ కో కూడా కేంద్రం అంగీకారం తెలపడం జరిగింది. సో ఇటు సుప్రీంకోర్టు అలాగే పిటిషనర్లు లేవనెత్తున్న అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వక్ఫ్ ఆస్తులను సుప్రీంకోర్టు ఏవైతే నోటిఫై చేసిన ఆస్తులు ఉన్నాయో వాటిని మార్పులు చేర్పులు చేయడం, డీనోటిఫై చేయడం అంశం పైన కానీ, లేక ముస్లిమేతరులను ఇతర మతస్థులు అన్య మతస్థులని వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేర్చే అంశం కానీ, జిల్లా అధికారులకు కలెక్టర్లకు అధికారాలను కట్టబడుతూ తీసుకొచ్చిన సవరణ కానీ, వీటిపై ఎటువంటి నిర్ణయాలు ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్రపతి ఆమోదించారు, నోటిఫై కూడా చేశారు కాబట్టి చట్టం అమల్లోకి వచ్చింది. కానీ ఆ చట్టం ముఖ్యంగా పాత చట్టమే అమల్లో ఉంటుంది, కానీ కొత్తగా సవరణలు చేసిన చట్టం అనేది ప్రస్తుతం అమల్లోకి రాదు. స్టాటస్ కో విధించారు కాబట్టి సో మార్చి 5 వరకు కూడా ఈ కేసు విచారణ వాయిదా పడడం జరిగింది. సో అప్పటి వరకు స్టాటస్ కో అమల్లో ఉంటుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి కేంద్రం ఈ సవరణలకు సంబంధించి అభ్యంతరాలకు సంబంధించి జేపీసీ ముందు ఉంచిన అంశాలనే మరోసారి లేవనెత్తారన్న అంశాలను కోర్టు ముందు ఉంచినప్పటికీ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి సో నెక్స్ట్ హియరింగ్లో కోర్టుకి ఏం చెప్తారు, అలాగే ఈ వక్ఫ్ సవరణ చట్టం పైన స్టే విధిస్తుందా సుప్రీంకోర్టు, లేక తదుపరి కోర్టు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్కి అనుగుణంగా తదుపరి ఈ చట్టాన్ని అమలుకు అంగీకరిస్తుందా అనేది మే 5న మనకు తెలియబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇవి వాటి 5 at 5 అప్డేట్స్.